హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. లాస్ట్ ఫ్యూ మంత్స్ లో హెవీ ఎలక్ట్రిక్ స్టాక్స్ అనేవి విపరీతంగా పెరిగాయండి. మోడర్న్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హెవీ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ అనేవి ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ లా ఉంటాయి అన్నమాట. ఈ ఇండస్ట్రీ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం క్రిటికల్ కంపోనెంట్స్ ని తయారు చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్స్ కి చాలా అవసరం అన్నమాట. ఈ ఇండస్ట్రీలో మార్కెట్ అవుట్ పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండి. సో ఈ రోజు ఈ వీడియోలో కంపెనీ గురించి, ఇండస్ట్రీ గురించి అండ్ కంపెనీ ఫండమెంటల్స్ అండ్ బ్రోకరేజ్ ఫిర్మ్స్ ఇచ్చిన టార్గెట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇండస్ట్రీ ఓవర్వ్యూ కనుక చూస్తే, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిన్యూవబుల్ పవర్ సోర్సెస్ కి షిఫ్ట్ అవ్వడం అలాగే వరల్డ్ వైడ్ గా ఎనర్జీ సెక్టర్ కి డిమాండ్ పెరగడం వల్ల హెవీ ఎలక్ట్రికల్ సెక్టర్ ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉందండి. గ్రిడ్ అప్గ్రేడేషన్ అలాగే ఎలక్ట్రిఫికేషన్ ట్రెండ్స్ పెరగడం వల్ల ఈ సెక్టర్ కి డిమాండ్ అనేది మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట. డిజిటలైజేషన్ అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ వల్ల కూడా ఈ సెక్టర్ లో ఎక్స్పాన్షన్ అండ్ క్రియేటివిటీకి ఛాన్సెస్ పెరుగుతూ ఉన్నాయండి. అయినప్పటికీ ఇండస్ట్రీ ఏంటంటే వాలటైల్ రా మెటీరియల్ ప్రైజెస్, తీవ్రమైన పోటీ అలాగే స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ లాస్ వల్ల డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తుందన్నమాట. బట్ కమింగ్ ఇయర్స్ లో గ్రోత్ అండ్ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ కి ఈ ఇండస్ట్రీలో చాలా స్పేస్ అనేది ఉందండి. అండ్ బిహెచ్ఈఎల్ కంపెనీ విషయానికి వస్తే, ఇది ఇండియన్ స్టేట్ ఓన్డ్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇది 1964 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇండియాలో పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేసే బిగ్గెస్ట్ కంపెనీ అండి. ఈ కంపెనీ డిఫెన్స్, పవర్, ట్రాన్స్మిషన్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లో కూడా వర్క్ చేస్తుంది అనమాట. 30,000 పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. త్రూఅవుట్ ఇండియా మల్టిపుల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అయితే రన్ చేస్తుంది. ఇండియాస్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీలో 53% పైగా బిహెచ్ఈఎల్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ మీద ఫోకస్ తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తో హెవీగా ఇన్వెస్ట్ చేస్తుందండి. కంపెనీ కొన్ని క్రిటికల్ ప్రాజెక్ట్స్ అయితే అండర్టేక్ చేస్తుందండి. 2023లో బిహెచ్ఈఎల్ 2 కీ సెక్టర్స్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే సాధించింది అనమాట. ముందుగా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ టెక్నాలజీని యూజ్ చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఆపర్చునిటీస్ ని క్యాపిటలైజ్ చేయడం కోసం బిహెచ్ఈఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో ఎంఓయూ చేసుకుందండి. అండ్ సెకండ్లీ, బిహెచ్ఈఎల్ ఇండియా రైల్వేస్ యొక్క అంబిషియస్ మోడర్నైజేషన్ గోల్స్ కి సంబంధించి స్పెషల్లీ సిగ్నలింగ్ సిస్టమ్ సరిదిద్దడంలో తన కమిట్మెంట్ అండ్ సపోర్ట్ ని అనౌన్స్ చేసిందనమాట. ఇండియాలో రైల్వే సెక్టర్ అనేది టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ జరుగుతున్నందున బిహెచ్ఈఎల్ ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. అండ్ బిహెచ్ఈఎల్ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే రికవరీ ట్రెండ్ కనిపిస్తుందండి. 5 ఇయర్స్ లో రెవెన్యూ అనేది 21,463 crores నుంచి 23,893 crores అంటే మోడరేట్ గా పెరిగింది అనుకోండి. అండ్ కంపెనీ 2020-2021 లాసెస్ నుండి ప్రాఫిట్ లోకి వచ్చిందండి. ఆఫ్టర్ నెగిటివ్ ఇయర్స్ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 3% స్టేబుల్ గా ఉందన్నమాట. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఇంప్రూవ్ అయ్యింది. బట్ 2.97% అనేది కొంచెం తక్కువే అనుకోవచ్చు. అండ్ ఈపీఎస్ కూడా 5 ఇయర్స్ లో నెగిటివ్ నుండి పాజిటివ్ కి వచ్చిందండి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది తగ్గిందనమాట. ఓవరాల్ గా కనుక చూస్తే బిహెచ్ఈఎల్ స్టెబిలిటీని అయితే రీగెయిన్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే సస్టైనింగ్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ మార్జిన్ ఇంప్రూవింగ్ లో అయితే ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంది. అండ్ కంపెనీ రీసెంట్ ఆర్డర్స్ కనుక చూస్తే, June 26, 2024 జార్ఖండ్ లోని కొడర్మాలో 1600 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 13,300 crore కాంట్రాక్ట్ అనేది రిసీవ్ చేసుకుందనమాట. ఈ ప్రాజెక్ట్ 2030కి డీవీసీ థర్మల్ కెపాసిటీని 8,140 మెగావాట్స్ కి పెంచుతుందండి. అండ్ ఫైనాన్షియల్ 2024లో బిహెచ్ఈఎల్ 80 వందే భారత్ ట్రైన్స్ అండ్ 20 సూపర్ ఫాస్ట్ గన్ మౌంట్స్ ఆర్డర్ గెలుచుకుందండి. అండ్ ఈ ఆర్డర్ డెలివరీ అనేది June 2025 నుండి స్టార్ట్ అవుతుందండి. అండ్ 2032కి 80 గిగావాట్ థర్మల్ కెపాసిటీని ఇన్స్టాల్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇందులో 30 గిగావాట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. అండ్ 44 to 45 గిగావాట్ అనేది ఫైనాన్షియల్ 2027 లో టెండర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దీనివల్ల బిహెచ్ఈఎల్ అనేది బెనిఫిట్ అవుతుంది. అండ్ కాంపిటీటర్స్ విషయానికి వస్తే, బిహెచ్ఈఎల్ అనేది కాంపిటేటివ్ హెవీ ఇంజనీరింగ్ సెక్టర్ లో ఆపరేట్ చేస్తుందండి. పర్టికులర్లీ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్. డొమెస్టికలీ అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నుండి స్టిఫ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తుందండి. డొమెస్టిక్ మార్కెట్ లో మేజర్ కాంపిటీటర్స్ ఎవరంటే ఎల్ఎన్టీ, సిమెన్స్ అండ్ సేజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఉన్నాయండి. అండ్ ఇంటర్నేషనల్ కనుక చూస్తే, బిహెచ్ఈఎల్ అనేది జనరల్ ఎలక్ట్రిక్, సిమెన్స్, మిత్సుబిసి హెవీ ఇండస్ట్రీస్ వంటి బిగ్ కంపెనీస్ తో పోటీ పడుతుందండి. ఈ క్రౌడెడ్ మార్కెట్ వల్ల బిహెచ్ఈఎల్ మార్కెట్ షేర్ అలాగే మార్జిన్ మీద ప్రెజర్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో కంపెనీ తన కాంపిటేటివ్ ఎడ్జ్ ని మెయింటైన్ చేయడానికి రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లోకి బిజినెస్ ని డైవర్స్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అండ్ బిహెచ్ఈఎల్ ఫ్యూచర్ అవుట్లుక్ కనుక చూస్తే, కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ అనేది చాలా ఆప్టమిస్టిక్ గా ఉందండి. దానికి కొన్ని కీ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ముందుగా ఏంటంటే థర్మల్ పవర్ ఎక్స్పాన్షన్ అండి. 2032కి 80 గిగావాట్ థర్మల్ కెపాసిటీని యాడ్ చేయాలని గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది అనమాట.
ఇది BHEL కి సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ 3 years లో 10 GW యాన్యువల్ టెండర్స్ అనేవి ఎక్స్పెక్టేషన్స్ తో న్యూ ప్రాజెక్ట్స్ పొందేందుకు BHEL అనేది వెల్ పొజిషన్ లో ఉంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ అండి. డిఫెన్స్ అండ్ రైల్వే సెక్టర్ లో BHEL ఎక్స్పాన్షన్ వల్ల పవర్ సెక్టర్ మీద డిపెండెన్సీని తగ్గిస్తుంది అనమాట. అలాగే న్యూ గ్రోత్ అవెన్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ అండి. యాజ్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ BHEL డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ వంటి ఇనిషియేషన్స్ వల్ల బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ కొలాబరేషన్ అండి. మ్యారిటైమ్ గ్యాస్ టర్బైన్ వంటి న్యూ టెక్నాలజీస్ కోసం ఇంటర్నేషనల్ ఫిర్మ్స్ తో పార్ట్నర్షిప్ అనేది BHEL's కాంపిటేటివ్నెస్ ని పెంచుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్డర్ బుక్ గ్రోత్ అనమాట. రీసెంట్ 13,300 crores కొడర్మా వంటి కాంట్రాక్ట్స్ కంపెనీ ఆర్డర్ బుక్ ని అలాగే రెవెన్యూ విజిబిలిటీని స్ట్రెంథెన్ చేశాయండి. యాజ్ ఆఫ్ 31st March 2024 కి కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ అనేది 1,31,598 crores ఉందన్నమాట. ఇందులో పవర్ సెక్టర్ నుండి వచ్చిన ఆర్డర్స్ 73%, అరౌండ్ 96,731 crores ఉన్నాయండి. అండ్ బ్రోకరేజ్ ఫిర్మ్స్ ఇచ్చిన టార్గెట్ కనుక చూస్తే ముందుగా ICICI సెక్యూరిటీస్ అనేది 370 రూపీస్ టార్గెట్ ప్రైస్ తో బై రేటింగ్ ఇచ్చిందండి. నెక్స్ట్ 3 years కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందని ICICI సెక్యూరిటీస్ బిలీవ్ చేస్తుంది. అండ్ ఇంకొక బ్రోకరేజ్ ఫిర్మ్ అయిన నువమ్మా కూడా బై రేటింగ్ ఇచ్చిందండి. BHEL టార్గెట్ ప్రైస్ ని 400 కి పెంచిందండి. కంపెనీకి ఉన్న స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ కారణంగా టార్గెట్ ప్రైస్ ని పెంచుతున్నట్లు చెప్తుంది బ్రోకరేజ్ ఫిర్మ్. BHEL మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 1,06,114 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 2.97%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.10%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 8,856 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 0.81 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.17% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది మారలేదు. FI షేర్ హోల్డింగ్ మాత్రం 8.76% నుండి 9.10% కి పెరిగింది. DI షేర్ హోల్డింగ్ 15.95% నుండి 15.03% కి తగ్గడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 12.71% ఉంది జూన్ 2024 క్వార్టర్ కి. ప్రెసెంట్ ఈ కమిషన్ షేర్ 305 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో అయితే 211% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా కమింగ్ మంత్స్ లో ఏంటంటే BHEL పర్ఫార్మెన్స్ ని అయితే వాచ్ చేయాలండి. ప్రాజెక్ట్ డిలేస్ అలాగే ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ వల్ల రీసెంట్ ఇయర్స్ లో ఛాలెంజెస్ ని ఫేస్ చేసిన తర్వాత ఎవాల్వింగ్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ లో కంపెనీ సక్సెస్ఫుల్ గా నావిగేట్ చేయగలదో లేదో చూడాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్ గా నేను బిల్డ్ చేసిన GK Wildcare పోర్ట్ఫోలియోలో BHEL ని హోల్డ్ చేయడం జరుగుతుందండి. ప్రెసెంట్ GK Wildcare పోర్ట్ఫోలియో అనేది ఈ రోజు 1.98% పెరగడం జరిగింది. టోటల్ గా 8,781 రూపీస్ లాస్ లో ఇంకా ఉందన్నమాట. GK Wildcare పోర్ట్ఫోలియోలో BSE అనేది ఈరోజు టాప్ లోజర్స్ లో ఉందని 2.61% డౌన్ అవడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే నవా లిమిటెడ్ అనేది 6.36% పెరిగింది. హిందుస్థాన్ కాపర్ 4.74%, క్యాప్సెట్ ఇన్ఫ్రా 3.90%, BHEL 3.71%, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ 3.17%, NCC లిమిటెడ్ 2.43%, అలాగే BEL 2.45% పెరగడం జరిగిందనమాట. అండ్ ఈ రోజు నేను షార్ట్ టర్మ్ కోసం GK వైల్డ్ క్యాప్ లో హెరిటేజ్ ఫుడ్స్ అనేది బై చేశానండి. 540 to 90 పైసలు 40 క్వాంటిటీ బై చేశాను అనమాట. రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.